వెల్కమ్ టు జేటీవీ హెల్త్. నేటి వేగవంతమైన జీవన శైలి, పని ఒత్తిడి, నిద్రలేమి, మొబైల్ స్క్రీన్లకు అధికంగా గురి కావడం, ఇవన్నీ కలిపి తలనొప్పి అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే చాలా మంది అడిగే ప్రధాన ప్రశ్న ఏమిటి అంటే, ఇది కేవలం స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పినా లేక మెదడుకు సంబంధించిన తీవ్రమైన సమస్యనా? ఈ సందేహానికి స్పష్టమైన సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. అసలు తలనొప్పి అంటే ఏంటి? తల, నుదురు, కంటి చుట్టూ లేదా మెడ భాగంలో కలిపే నొప్పినే సాధారణ తలనొప్పిగా పిలుస్తారు. వైద్య శాస్త్రం ప్రకారం తలనొప్పులు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి: టెన్షన్ హెడేక్, మైగ్రేన్, క్లస్టర్ హెడేక్. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మందిలో కనిపించేది టెన్షన్ హెడేక్ మరియు మైగ్రేన్. స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి ఇది అత్యంత సాధారణమైన తలనొప్పి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, తల చుట్టూ బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. నుదురు లేదా మెడ వెనుక భాగంలో నొప్పి వస్తుంది. ఎక్కువసేపు పని చేసేటప్పుడు పెరుగుతుంది. విశ్రాంతి తీసుకుంటే కొంత తగ్గుతుంది. ఇలాంటి తలనొప్పి కారణం ఏమిటంటే, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం, ఆందోళన, డిప్రెషన్. ఇది సాధారణంగా మెదడు లోపం కాదు, జీవనశైలికి సంబంధించిన సమస్య అని గుర్తించాలి. మైగ్రేన్ అనేది కేవలం స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి కాదు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక ప్రత్యేక సమస్య. తలనొప్పి మైగ్రేన్ అని చెప్పడానికి లక్షణాలు ఏమిటి అంటే, ఒకవైపు మాత్రమే తీవ్రమైన నొప్పి తలబడుతున్నట్టు ఉంటుంది. కాంతి, శబ్దం, వాసనలకు అసహనం కలుగుతుంది. వాంతులు లేదా వాంతి భావన కలుగుతుంది. కొందరిలో చూపు మసకబారటం. మైగ్రేన్ ట్రిగ్గర్ గురించి ఇప్పుడు నేను మీకు చెబుతాను. మానసిక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, నిద్ర తక్కువగా లేదా ఎక్కువగా ఉండడం, చాక్లెట్, కాఫీ, ఫాస్ట్ ఫుడ్, తీవ్రమైన వెలుతురు ఇలాంటివి మైగ్రేన్ వచ్చేలా చేస్తాయి. అయితే మైగ్రేన్ అనేది మెదడు ట్యూమర్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ కాదు, కానీ మెదడులోని నాడీ రసాయనాల అసమతుల్యత వల్ల కలిగే సమస్య అని గుర్తించాలి. తలనొప్పి అంటే మెదడు సమస్యేనా? చాలా మంది భయపడే విషయం ఇదే. కానీ నిజం ఏమిటి అంటే, 90% తలనొప్పులు సాధారణ కారణాల వల్లే వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ లేదా స్ట్రోక్ వల్ల వచ్చే తలనొప్పులు చాలా అరుదు. అయితే మీలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ను కలవాలి. అవేమిటి అంటే, అకస్మాత్తుగా తీవ్రంగా తలనొప్పి వచ్చినా, చేతులు కాళ్ళు నిస్సహతగా మారినా, మాట తడబడినా, చూపు పూర్తిగా పోయినా, జ్వరంతో పాటు తలనొప్పి వచ్చినా, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఎటువంటి ఆలస్యం చేయకూడదు. ఎలాంటి ఎమర్జెన్సీ పనులు ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సిందే. మరి తలనొప్పికి నివారణ ఏమిటి? తలనొప్పి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, రోజు సరిపడా నిద్రపోవాలి, ఒత్తిడిని తగ్గించే యోగా, ధ్యానం చేయాలి, స్క్రీన్ టైం తగ్గించాలి, వేరే ఛాన్స్ లేదు, సమయానికి భోజనం చేయాలి. తలనొప్పి మందులను డాక్టర్ సలహా తీసుకొని క్రమం తప్పకుండా వాడాలి. మైగ్రేన్ ఉన్నవారు ట్రిగ్గర్స్ గుర్తించి వాటిని నివారించడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తలనొప్పి మెదడు సమస్య కాదు, కానీ తలనొప్పిని నిర్లక్ష్యం చేయడం కూడా ప్రమాదమే. స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పి జీవనశైలి మార్పులతో తగ్గుతుంది. మైగ్రేన్ మాత్రం సరైన చికిత్సతో నియంత్రణలో ఉంచుకోవచ్చు. సకాలంలో అవగాహన, జాగ్రత్తలు ఉంటే తలనొప్పి మీ లైఫ్ను ఏ మాత్రం దెబ్బతీయదని గుర్తుపెట్టుకోండి.